నమస్తే వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. తరతరాలుగా కొలువు తీరిన తారతమ్యపు కోటగోడలు పగులగొట్టగా ప్రజాశక్తులు పల్లవించేదెన్నడో అన్నాడు యువకవి. 4 దశాబ్దాల క్రితమే ధనిక పేద తేడాల గురించి ఆవేదన చెందుతూ ఇది ఆడ మగ వేతనాల విషయానికి వర్తిస్తుంది. ఎన్నో విషయాల్లో ఆడవారంటే నేటికి ఎందరికో అలుసే. వేతనాల విషయంలో ఆడ మగ వివక్ష ఇప్పటికీ కనిపిస్తూ ఉండడం దురదృష్టం. అదేమిటో చూద్దాం. ఉద్యోగాల్లో ప్రారంభ స్థాయిలో ఈ వేతన వివక్ష తక్కువగానే ఉంటుంది. కానీ సీనియర్ స్థాయికి ఎదుగుతున్న కొద్దీ ఆడామగ జీతాల్లో తేడా దాదాపు 40% వరకు కనిపిస్తున్నట్టు నిపుణులు లెక్కిస్తున్నారు. చేస్తున్న పని ఒకటే, మరి జీతం మాటేమిటి? ఆడైనా మగైనా చేసే పని ఒకటే అయినప్పుడు జీతం కూడా ఒకలాగే ఉండాలి కదా? అలా ఉండడం లేదు. స్త్రీ పురుషులిద్దరికీ సమాన వేతనం చెల్లించాలని ఈ మధ్యే ఈక్వల్ పేడే, అదే సమాన వేతన దినోత్సవం జరుపుకున్నాం. కానీ వాస్తవంలో మాత్రం స్త్రీ పురుషులిద్దరికీ చెల్లిస్తున్న వేతనాల్లో చాలా తేడా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వేతనాల్లో వ్యత్యాసం స్త్రీలకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉంది. యుఎన్ విమెన్ వాళ్ళు, లాన్స్లెట్ వాళ్ళు ఈ విషయంలో చాలా పెద్ద స్టడీస్ చేశారు. అందులో మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు బాగా అభివృద్ధి చెందాం అనుకుంటున్న అమెరికా లాంటి దేశాలు కూడా జెండర్ ఇండెక్స్కి వచ్చేసరికి, అంటే వేతన వ్యత్యాసాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అంత సమంగా లేవు. వాళ్ళు దాదాపు ప్రతి 100 రూపాయల్లో మగవాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే అందులో 70 రూపాయలు మాత్రమే ఆడవాళ్ళు సంపాదిస్తారు. అంటే ఆ మాత్రపు 30% వ్యత్యాసం అక్కడ ఉంది. భారతదేశానికి వచ్చేసరికి మగవాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే ఆడవాళ్ళు 42 రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. అంటే మనకి వేతన వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. వేతన వ్యత్యాసం ప్రపంచమంతటా ఉంది. అయితే ఇతర దేశాల కంటే మన దేశంలోనే ఈ తేడా ఎక్కువగా ఉంది. భారతదేశంలో జెండర్ పే గ్యాప్, అదే ఆడ మగ వేతన వ్యత్యాసం ఏకంగా 27% మేరకుందని మాన్స్టర్ శాలరీ ఇండెక్స్ వెల్లడించింది. మన దేశంలో మగవాళ్లకు గంటకు 288 7 రూపాయల మేర వేతనం చెల్లిస్తుంటే ఆడవాళ్లకు మాత్రం 207 9 మాత్రమే ఇస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయం పనుల్లో ఆడామగ కూలీల్లో ఎప్పటి నుంచో తేడా ఉంది. బరువు పనుల్లో, ఉదాహరణకు ధాన్యం బస్తాలు పొలం గట్ల మించి మోసి బండిలోనో ట్రాక్టర్లోనో వేసే మగవాడికి ఎక్కువ కూలీ ఇచ్చినా, వరి నాట్లు, కలుపు తీత వంటి పనుల్లో ఇద్దరికీ ఒకే కూలీ ఇవ్వాలని కొంతకాలం క్రితం వ్యవసాయ కూలీ సంఘాలు ఆందోళన చేశాయి. దాంతో ఆ వ్యత్యాసం దాదాపు తగ్గిపోయింది. చట్టాలు సమాన పనికి ఒకే పనికి సమాన వేతనం అని చెప్తారు. కానీ ఒకే పనికి సమాన వేతనం అని చెప్పినా ఒకే రకమైన పని ఇద్దరూ చేయలేరు అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని పనుల్నే ఆడామగగా విభాజితం చేశారు. ఉదాహరణకి పొలం పనులు ఉన్నాయి. 67% మంది మహిళలే అందులో పనిచేస్తున్నారు వ్యవసాయ రంగంలో, వ్యవసాయానికి ఆధారపడిన వృత్తుల మీద. కానీ అక్కడ 67% మంది మహిళలు ఉన్న మహిళలకి సంబంధించిన పనులు అంటే ఊడ్పులు, కలుపు తీయడాలు, లేకపోతే కోతలు కోయడాలు, ఇవి ఆడవాళ్ళకి సంబంధించిన పనులు. మగాళ్ళు వచ్చేసరికి దున్నడము, గట్లు వేయడము, లేకపోతే కుప్ప నూర్చడము, ఇలాంటి పనులు మగ పనుల కింద డిఫైన్ చేశారు. ఎప్పుడైతే 2 పనుల్ని ఇద్దరికి కేటాయిస్తావో ఆ పని అడ్డం పెట్టుకొని, ఆడవాళ్ళు చేయలేని పని అని అడ్డం పెట్టుకొని ఆ పనులు ఆడవాళ్ళు చేస్తున్నా కానీ వాళ్ళకి తక్కువ వేతనం ఇస్తాం. ఎందుకని అంటే ఇది ఆడవాళ్ళ శ్రమని దోపిడీ చేయడానికి, ఆడవాళ్ళని తక్కువ చూపు చూడడం అనేది ఒక చక్కటి వంక. ఉద్యోగాల విషయంలో గమనించాల్సిన సంగతి ఏమిటంటే, ఆయా రంగాలను బట్టి వేతన వివక్ష ఇంకా ఎక్కువే ఉంటోంది. వస్తోత్పత్తి రంగంలో మగవాళ్లకు ఇస్తున్న దానికన్నా 34.9% తక్కువ మొత్తం చెల్లిస్తున్నారు. అంటే మిగతా చోట్లతో పోలిస్తే మహిళలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉన్న కర్మాగారాల్లో సైతం ఇంత తేడా ఉందన్నమాట. ఆడామగ వేతనాల్లో తక్కువ ఉన్నదల్లా రవాణా, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్స్ రంగాల్లో.
వాటిలో మగవాళ్ల కన్నా ఆడవాళ్లకు 17.7% తక్కువ జీతం చెల్లిస్తున్నారు. సమాన వేతనాలు, సమాన అవకాశాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఏ రంగంలో చూసినా, అంటే ఒక సాఫ్ట్వేర్ రంగంలో చూసినా, ఎన్జిఓలో చూసినా, లేదంటే గవర్నమెంట్లో చూసినా, దేంట్లో చూసినా కూడా సమాన వేతనము అనేది మహిళలకి తక్కువగానే ఉంది, సమానంగా లేదు. అయితే ఒకటి మనం ఏంటంటే ఉపాధి హామీ పథకాలు లాంటి వాటిలలో చాలా క్లియర్గా చట్టంలో కూడా కూలి చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వేతనం కూడా కరెక్ట్గా ఇద్దరికీ సమాన వేతనం ఉండాలి, ఆడ మగ అనేది ఉన్నది. అదేవిధంగా వాటర్ షెడ్ లాంటి పథకాలలో కూడా మెన్కి ఉమెన్కి సమాన వేతనాలు ఉండాలి. కానీ అవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఇప్పటికీ కూడా, అంటే ఉపాధి హామీ చట్టం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ వివక్షత అనేది కనిపిస్తూ ఉంది. వివక్షత కనిపించడానికి కారణాలు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే మనం సమాజంలో ఆడవాళ్ళ ఒక శక్తిని తక్కువ అంచనా వేస్తూ మనం ఎప్పుడు కూడా వివక్షతగా చూస్తూ ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లలో ఉన్నదనుకోండి, వ్యవసాయం పనులప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మగవాళ్ళు చేసినంత పని ఆడవాళ్ళు చేయలేరు. ఆ యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే ఉందో ఆ విధానం ఉన్నంతకాలం ఈ వివక్షత కొనసాగుతూనే ఉంటుంది. అప్పటి వరకు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన వేతనం రాదు. సమాన వేతన చట్టం కూడా ఉంది. మరి చట్టం ఇంప్లిమెంటేషన్లో ప్రభుత్వ పాత్ర ఏ విధంగా చేస్తూ ఉన్నారు? మరి ఇట్లాంటి చట్టాలని అమలుపరచడంలో ప్రభుత్వము విఫలం అవ్వడానికి కారణాలు మన యొక్క సంప్రదాయాలు, అదేవిధంగా మా మహిళల మీద ఉన్నటువంటి, అంటే రెండో తరగతి వ్యక్తిగా మహిళలను ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని కొనసాగించడం అనేది పురుషాధిక్యత సమాజంలో కొనసాగుతూ ఉంది. దీని మీద చేయాలన్నప్పుడు కంపల్సరిగా దీనికి మహిళలందరూ కూడా ఏ పని చేసినా సమాన వేతనం, అంటే మనము గంటల లెక్కను చూసినా ఏది చూసుకున్నా కూడా సమాన వేతనం ఉంటేనే పని చేస్తామనే దిశగా మహిళలు ఉద్యమం చేస్తే, అంటే మహిళలు ఏ హక్కు సాధించాలన్నా కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఈరోజు మనకి సమాజంలో కనిపిస్తూ ఉంది. దీన్ని పొడగొట్టాలి అన్నప్పుడు మనం కంపల్సరిగా చట్టాల ఇంప్లిమెంటేషన్లో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన బాధ్యత. వాయిస్ ఆఫ్ మన దేశంలో అందరినీ కలుపుకొని పోతూ అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు మొదలైనప్పటికీ ఒకే సంస్థలో ఒకే ఉద్యోగానికి స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ జీతం ఇవ్వడం అన్నది ఇప్పటికీ తరచుగా జరుగుతోంది. మాన్స్టర్ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న వేతన వ్యత్యాసాల వివరాల్ని, వాటితో మన దేశ వివరాల తేడాను మాన్స్టర్ సంస్థ ప్రకటించలేదు. అయితే అందుబాటులో ఉన్న ఇతర అధ్యయనాలను బట్టి చూస్తే జపాన్, కొరియాల్లో కూడా ఈ ఆడామగ వేతనాల వివక్ష 25% పైగా ఉంది. అంటే అక్కడికన్నా మన దేశంలోనే ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికోలలో ఈ ఆడామగ వేతన వివక్ష 20% కన్నా తక్కువగా ఉంది. న్యూజిలాండ్, స్పెయిన్లలో ఆడవాళ్ల పరిస్థితి గుడ్డిలో మెల్ల. అక్కడ జీతాల్లో తేడా 10% కన్నా తక్కువే. స్త్రీ పురుషుల మధ్య ఇచ్చే జీతభత్యాలపైన వివక్ష ఇది కొత్తది కానప్పటికీ యాజమాన్యాలు ఎందుకు స్త్రీలను తక్కువ చూస్తారంటే, ఎక్కువ మంది పురుషులు స్త్రీలు ఉద్యోగాలు అనేది ఆ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ సిస్టమ్ తప్ప టోటల్ ఫ్యామిలీ వీళ్ళు సంపాదించే డబ్బు మీద డిపెండ్ కారనేది ఒక నిర్ణయం వాళ్ళది. రెండోది ఏమిటంటే, పురుషులకు సంబంధించి స్త్రీల తెలివితేటలు చాలా తక్కువ ఉంటాయని, పురుషుల ప్రొడక్టివిటీకి సంబంధించి, వర్క్ ప్రొడక్టివిటీకి సంబంధించి స్త్రీల ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంటుందని, వాళ్ళ ఇంటలెక్చువల్ కెపాసిటీ తక్కువ ఉంటుందని, ఎక్కువ టైంను వాళ్ళు చేసే పనిపైన శ్రద్ధ ఎక్కువసేపు ఉంచలేరని, కాబట్టి వాళ్ళ ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళ జీతాలు కూడా తక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళను ఉద్యోగంలో పెట్టుకోవడం అనేది ఒక అలంకారంగానే ఉంటుంది అనే ఆలోచనతో ఉన్న యాజమాన్యాలు స్త్రీల పట్ల వివక్షతోనే కల్పిస్తూ వాళ్ళ ఉద్యోగాలు, జీతభత్యాలు తక్కువ చూపిస్తున్నారు. కానీ నిజానికి ఈ మధ్య కాలంలో మీరు స్త్రీలకు సంబంధించి వాళ్ళ ప్రోగ్రెస్ని గమనిస్తే
అన్ని రంగాల్లో ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ రంగాల లోపల చాలామంది చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండడమే కాకుండా బ్యాంక్ యొక్క రూపురేఖలు చాలా అభివృద్ధి పథాన మార్చేసిన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి జరిగిన రీసెర్చ్లో ఏం చెప్తున్నారంటే పురుషుల కంటే స్త్రీలకి ఒక 10% ఇంటెలిజెంట్ కోషెంట్ వాళ్ళకి అమ్మాయిలకే ఎక్కువ ఉందనేది రీసెంట్గా తెలిసిన నిజం. అది కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై జరిగిన పరిశోధనలు తెలిసి ఏం చెప్తున్నాయంటే స్త్రీలకి ఫిజికల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది కావచ్చు, కానీ ఉన్న ఎనర్జీని ఎక్కువ సమయం గడిపి ఎక్కువ సమయం ఆపరేట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు స్త్రీలకు ఉన్నాయని, అంటే స్టామినా చాలా ఉంటుందనేది రీసెర్చ్ చెప్తుంది. ప్రపంచ బ్యాంకు గణాంకాలను బట్టి చూస్తే ఒక పనికి సగటున ప్రతి పురుషునికి $100 ఇస్తుంటే అదే పనికి స్త్రీకి మాత్రం $76 చెల్లిస్తున్నారు. ఈ వివక్ష ఎందుకు కొనసాగుతోంది? కారణాలను కూడా మాన్స్టర్ సంస్థ అధ్యయనంలో కొంత పరిశీలించారు. అవేమిటో చూద్దాం. ఉద్యోగాల్లో సూపర్వైజర్ స్థాయి ప్రమోషన్లలో ఆడవాళ్ల కన్నా మగవాళ్ల వైపే ఎక్కువ మొగ్గు చూపడం అన్నది నేటికి జరుగుతోందని తేల్చారు. అది కూడా ఈ వేతనాల తేడాకు కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. బిడ్డలకు జన్మనివ్వడం మొదలు అనేక సామాజిక సాంస్కృతిక కారణాల వల్ల ఆడవాళ్లు తమ ఉద్యోగాల్లో తరచూ విరామం తీసుకోవడం కూడా ఈ తేడాకు కారణమవుతోందని పేర్కొన్నారు. సమాజంలో సగభాగంగా సమాన భాగంగా ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ శ్రమని వాళ్ళ శక్తిని తక్కువ అంచనా వేయడం ద్వారా, వాళ్ళని చులకన చేయడం ద్వారా, వాళ్ళ సామర్థ్యాలని పక్కకు నెట్టేయడం ద్వారా దోపిడీ చేసి లాభాలు పొందడం, ఇది ఈ సూత్రం మీద ఈ సమాజం ఈ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. అందుకనే ఆడవాళ్ళు ఇవాళ అన్పెయిడ్ లేబరు, అంటే డబ్బులు ఏమాత్రం చెల్లించని ఇంటి పనుల్లోనూ, అట్లాగే గృహ పరిశ్రమల్లోనూ, హోమ్ బేస్డ్ ఇండస్ట్రీస్లోనూ, అతి తక్కువ వేతనాలు చెల్లించే వాటిల్లోనూ, నైపుణ్యం లేని వృత్తుల్లోనూ, అత్యంత ఎక్కువగా పని గంటలు ఉండే వాటిల్లోనూ, అత్యధిక శారీరక శ్రమ ఎక్కువ ఉండే పనుల్లోనూ, కనపడని వృత్తుల్లోనూ, అంటే పైకి ఆ వృత్తి ఉంది అని కూడా ఎవరూ గమనించని వృత్తుల్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు. ఇవి ఆడవాళ్ల పనికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన జాబితా. ఈ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు వేతన వ్యత్యాసాలు ఇంత భారీ ఎత్తున పెంచుకుంటూ పోతున్నారు కనుకనే మరోవైపున ఆడవాళ్ళు ఏమవుతున్నారంటే ఈ అభివృద్ధి చెందిన సమాజంలో మార్జినలైజ్ అవుతున్నారు, పక్కకు నెట్టివేయబడుతున్నారు. టెక్నాలజీ రంగానికి సంబంధించి ఒక అధ్యయనం మరో విషయం వెల్లడించింది. దాదాపు 12 ఏళ్ల పాటు స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగం చేశారనుకుంటే మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు సుమారు 3.8 లక్షల మేర తక్కువ జీతమే దక్కుతోందని ఆ అధ్యయనం లెక్కగట్టింది. మాన్స్టర్ శాలరీ ఇండెక్స్ అధ్యయనం ప్రకారం వేతనాల్లో ఆడామగ వివక్ష ఏ రంగంలో ఎంతగా ఉందో చూద్దాం. సగటున గంటకు చెల్లిస్తున్న వేతనం ఇలా ఉంది. వస్తుత్పత్తి రంగంలో పురుషులకు $259.8, స్త్రీలకు $192.5, వ్యత్యాసం 34.9%. ఐటీ సేవల్లో మగవాళ్లకు $360.9, ఆడవాళ్లకు $239.6, తేడా 34%. ఆరోగ్య సంరక్షణ సామాజిక సేవల్లో పురుషులకు $240.6, స్త్రీలకు $178.3, వ్యత్యాసం 26%. విద్యా పరిశోధన రంగాల్లో మగవాళ్లకు 220, ఆడవాళ్లకు 171, తేడా 22%. రవాణా కమ్యూనికేషన్ రంగాల్లో పురుషులకు 255, స్త్రీలకు 209.7, వ్యత్యాసం 17.7%. బై డిఫాల్ట్ వాళ్ళు మల్టీ టాస్కింగ్ అంటారు, అంటే ఎక్కువ పనులను చాలా సమర్థవంతంగా చేయగలిగే శక్తియుక్తులు వాళ్ళకు పుట్టుకతోటే వచ్చిన తెలితేటలు ఉన్నాయనేది కూడా గమనంలోకి వచ్చింది. ఇలాంటి ఎక్స్ట్రా ఎనర్జీస్, ఎక్స్ట్రా క్వాలిటీస్, ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఉన్నాయని మొదలుపెట్టారో ఇప్పుడిప్పుడే కొన్ని యాజమాన్యాలు వాళ్ళను సముచితంగా గౌరవించే పరిస్థితులకు వస్తున్నారు. కానీ గతంలో నుంచి ఓల్డ్ ప్యాటర్న్ థింకింగ్లో ఉన్న యాజమాన్యాలు ఇప్పటికి కూడా రకరకాల రంగాల లోపల స్త్రీలకు ఇంకా తక్కువ శాలరీని ఇవ్వడం, దాని ద్వారా వాళ్ళు ఎక్కువ డబ్బులు కూడా సంపాదించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్త్రీలకు సంబంధించి ఉన్న ఇంకొక ఇష్యూ ఏంటంటే ఉద్యోగం కనుక ఇస్తే వాళ్ళ కుటుంబానికి అవసరం ఉండడం ఒకటైతే, రెండోది వాళ్ళు ఎప్పుడు ఒకే ప్లేస్ని ఎక్కువ కాలం కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తప్పకుండా వెళ్లకుండా వాళ్ళ సంస్థలనే చాలా కాలం పాటు పనిచేయగలిగే ఒక బలహీనత వాళ్ళకు ఉంటుంది అని ఆ బలహీనతను ఎన్కాష్ చేసుకోవడానికి తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళ దగ్గరనే ఉంచుకునేందుకు ఎక్కువ యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. కేవలం సమాన వేతన దినోత్సవాలు జరుపుకోవడంతో తృప్తి పడకుండా వేతనాల్లో ఉన్న తేడాను వీలైనంత తగ్గించడానికి కృషి చేయాల్సి ఉందని నిపుణులు అంగీకరిస్తున్నారు.
అందుకోసం భారతీయ ఉద్యోగ విపణిలో కీలక భాగస్వాములైన మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అభ్యుదయ దృక్పథంతో పనిచేస్తున్న కొన్ని సంస్థలు మాత్రం తమ దగ్గర ఇలాంటి వేతన వివక్షలు ఏవైనా ఉంటే వాటిని తొలగించడానికి ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా జెండర్ పే ఆడిట్లను కూడా నిర్వహిస్తున్నాయి. ఈ అసంఘటిత రంగం నుంచి క్యాజువల్ వర్క్ నుంచి బయటకు తీసుకురావాలి. ఆర్గనైజ్డ్ సెక్టార్లోనూ స్కిల్డ్ బేస్డ్ వర్క్లోనూ ఉపాధి అవకాశాలు వాళ్ళకి పెంచాలి. శారీరక శ్రమ కంటే మానసిక సామర్థ్యం అట్లాగే యాంత్రికత మీద ఆధారపడిన అంశాల్లో స్త్రీలకి ట్రైనింగ్ ఇవ్వడం, ఉపాధి కల్పించడం అవసరం. దానికి తోడు ఎట్టి పరిస్థితుల్లోనూ పని ప్రదేశాల్లో లేకపోతే వేతనాల చెల్లింపులో ఏ రకమైన వివక్షతని కూడా ప్రమోషన్స్లో కూడా ఏ రకమైన వివక్షతని చూపించని ఒక వాతావరణాన్ని కల్పించడం కూడా ప్రభుత్వాల బాధ్యత. ఈ మధ్య జరుగుతున్న లేబర్ చట్టాలన్నింటిలో కూడా దీనికి పూర్తి విరుద్ధంగా ఆడవాళ్ల శ్రమని దోపిడీ చేయడానికి కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇచ్చే చట్టాలు, సవరణలు వస్తున్నాయి. దానికి భిన్నంగా ఆడవాళ్ల శ్రమని గుర్తిస్తూ ఆడవాళ్ళు చేసే ఇంటి పనిని కూడా గుర్తిస్తూ వాళ్ళ ఇంటి పనిని గుర్తించడంతో పాటు దానికి మన స్థూల జాతీయోత్పత్తిలో భాగం కల్పిస్తూ వెనుజులాలాగా మనం కొత్త చట్టాలని, కొత్త పరిస్థితుల్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. కూలీనాలి చేసుకుంటున్న వారి దగ్గర నుంచి కమ్యూనికేషన్ రంగం వరకు అన్ని చోట్ల ఉన్న ఈ స్త్రీ పురుష వేతన వివక్షకు చరమగీతం పాడడానికి ఇంతకు మించిన సరైన తరుణం వేరొకటి ఉండదు. ఏమంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పులు రావడానికి దోహదం చేసిన అంశాలు ఏంటంటే, అమ్మాయిలు ఎక్కడైతే అబ్బాయిల కంటే తక్కువ శాలరీస్ ఇస్తున్నారు అనుకున్నప్పుడు డెఫినెట్గా అమ్మాయిలు యాజమాన్యాల్ని ప్రశ్నించడం, తర్వాత ఏ కంపెనీలో అయినా సరే అమ్మాయిలకు ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళ జీతాలు కనుక అబ్బాయిలు చేస్తున్న సేమ్ పనిలో తక్కువ జీతాలు ఇస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని రిప్రజెంట్ చేయడం, వీలైతే న్యాయపరంగా పోరాడడం. మూడోది, ఈ జీతాలకు సంబంధించిన అవేర్నెస్, జీతాలు అడగడం అనేది తప్పు కాదనే సంకేతం ప్రతి సంస్థలో పనిచేస్తున్న స్త్రీలందరికీ ఒకరికొకరు సపోర్ట్ సిస్టంగా పనిచేసుకుంటూ ఉంటే తప్పకుండా వాళ్ళ యాజమాన్యాల వైఖరిలో మార్పు వస్తుంది. ఇప్పుడిప్పుడే ఫైనాన్షియల్ రంగంలో మాత్రం చాలా మార్పులు వస్తున్నాయి. అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలకు సంబంధించి కూడా సమానమైన జీతాలు ఇచ్చేందుకు ముందుకొచ్చే ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి మిగతా రంగాలు కూడా ఈ అవేర్నెస్ కనుక కొనసాగితే స్త్రీలు బాగా ప్రొడక్టివ్గా ఉండగలిగే స్థాయిలో ఉన్నారు, డిసిషన్ మేకింగ్లో బాగా ఉంటారు, క్రియేటివ్ రంగంలో కూడా వాళ్ళు బాగా రాణించగలుగుతారు అనే ఒక థాట్ని ఎస్టాబ్లిష్ చేయగలిగే ప్రాసెస్ జరుగుతుంది కనుక తప్పకుండా అమ్మాయిలకు కూడా శాలరీ వైజ్లో అన్ని యాజమాన్యాలు ముందుకొచ్చి ఎక్కువ పే చేస్తారని నా విశ్వాసం. ఎటుగాని జీతమండి మేమెట్ల బ్రతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసల నిండదండి, ఎరలేవకుండా సావకుండా సాగ బ్రతుకు బండి, ఎటుగాని జీతమండి మేమెట్ల బ్రతుకుడండి, కాంట్రాక్టు ఓను తీరదు సావుకు ఓను తీరదు, ఊరి సెలవులు ఉండవు వీక్లీ ఆపులు ఉండవు, సెలవిమ్మని అడగబోతే ఉంటే ఉండు లేకపోతే ఊడవీకుతానంటాడు, ఎటుగాని జీతమండి మేమెట్ల బ్రతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసల నిండదండి, అరే కష్టమేమో ఎక్కువాయ జీతమేమో తక్కువాయ, కనీసం ఎక్కువాయ జీతమేమో తక్కువాయ, కనీసం చేస్తాడు ఖాతాలో జమ చెయ్యరు, పిఎస్ఐ కట్ చేస్తారు కార్డులు అసలే ఇవ్వరు, ఈఎస్ఐ కట్ చేస్తాడు కార్డులు అసలే ఇవ్వడు, యజమానిని నమ్ముకుంటే యమలోకం చూపెడతాడు, ఎటుగాని జీతమండి మేమెట్ల బ్రతుకుడండి. వేతన వ్యత్యాసం ప్రత్యేక కార్యక్రమం చూశారు కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.
నమస్తే.